హాయ్ అండి, నేను శ్రావ్య. వెల్కమ్ టు ట్రెడిషనల్ కుక్. ఈరోజు నేను ఎగ్ కీమా కర్రీ బాయిల్డ్ ఎగ్తో చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, జీలకర్ర ఇలా వేగిన తర్వాత అందులో సగం కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 2 చిన్న టమాటాలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు బాగా మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో 2 బాయిల్డ్ ఎగ్స్ ఇలా గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను, అది వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కాస్త తడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అండి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవద్దు, లేదంటే ఇది చల్లగైన తర్వాత గట్టి పడుతుంది. అయిపోయిందండి. ఒకసారి ఇలా కలుపుకున్నాక సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.